సమంత లీడ్గా నందిని రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం మా ఇంటి బంగారం. సమంతకు చెందిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు, హిమంగ్ దువ్వూరు నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుష కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం గురించి సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో తాను నటించాల్సింది కాదని, అసలు ఈ కథను సాయి పల్లవి కోసం రెడీ చేశారని సమంత చెప్పింది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. మహిళా ప్రధాన కథలతో సినిమాలు రూపొందించాలనే లక్ష్యంతో తమ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును ప్రారంభించిందని, మొదట ఈ కథను సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసినట్టు సమంత తెలియజేశారు. అయితే అప్పట్లో సాయి పల్లవి వరుస సినిమాలు, ఇతర కమిట్మెంట్స్తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టుకు డేట్స్ కేటాయించడం సాధ్యపడలేదని తెలిసింది. దీంతో సాయి పల్లవి ప్లేస్లోకే తానొచ్చినట్టు చెప్పింది. ఆ తర్వాత రచయితలు, దర్శకులు కథలో కొన్ని మార్పులు చేసి సమంత ఇమేజ్కు అనుగుణంగా స్క్రిప్ట్ను మలిచారని ఆమె రివీల్ చేసింది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.